సో గత క్లాసుల్లో మనం ఈ స్టార్ట్ ఎట్రిబ్యూట్ గురించి నేర్చుకున్నాం హెచ్టిఎంఎల్లో. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ట్యాగ్ పేరు తిట్టుకోకండి, అది హిందీ బూత్లానే ఉంటుంది వినడానికి. దాని పేరు మాకీ, MARQUEE. దాన్ని ప్రొనౌన్స్ చేసే విధానం మాకీ. ఓకే, సో ఈ మాకీ అనే ఈ ట్యాగ్ ఏం చేస్తుందంటే టెక్స్ట్కి మూమెంట్ ఇస్తుందండి. టెక్స్ట్కి ఏం చేస్తుంది? మూమెంట్ ఇస్తుంది. ఇంతవరకు మనం స్టాండర్డ్గా ఫిక్స్ చేసిన టెక్స్ట్తోనే వర్క్ చేసాం మనం. కానీ ఫస్ట్ టైం మనం హెచ్టిఎంఎల్లో మనం డిజైన్ చేస్తున్న వెబ్ పేజ్లో టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంటుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేద్దాం, ప్రోగ్రామ్ రాసేద్దాం. ఓకే, ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్ ఇవైతే కామను, ఈసారి నుంచి రెడీ చేసి పెట్టేసుకుంటాను. ప్రతిసారి ఇది టైప్ చేయడానికి చాలా చిరాగ్గా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ఎండింగు, తరువాత హెడ్ స్టార్టింగ్ హెడ్ ఎండింగు. అంటే ఇది అలవాటు చేయకపోతే కష్టమైపోతుంది, టైం వేస్ట్ అయితే అయ్యింది. కానీ టైటిల్ స్టార్టింగు టైటిల్ ఎండింగు. టైటిల్ ఏమనిద్దాం? మాకీ అనేద్దాం. MARQUEE మాకీ అని ఇస్తున్నాను. మాకీ, ఎంటర్. హెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, బాడీతో స్టార్ట్ చేద్దాం. సో బాడీ ఏం చేస్తున్నాను, ఇక్కడ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుస్తున్నాను అండి. BGCOLOR కలర్ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి, మధ్యలో స్పేస్ ఇవ్వకండి. BG కలర్ ఈక్వల్స్ టు బ్లూ ఇస్తున్నాను, BLUE బ్లూ. కంట్రోల్ S క్లిక్ చేసి ఆల్ ఫైల్స్ డెస్క్టాప్ మీద మాకీ, MARQUE మాకీ .html. ఓకే, మినిమైజ్ చేయండి, ఓపెన్ చేయండి. సో పైన అయితే టైటిల్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఇది ఇట్లా ఉంటుంది. ఓకే ఫైన్, దీన్ని కొద్దిగా సెట్ చేసుకుంటే బాగుంటుంది, పక్క పక్కన చూసుకోవచ్చు మనం. ఓకే, ఇలా ఉన్నాయండి. ఇది జస్ట్ రీఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే ఓకే, ఇలా ఉన్నాయండి. ఇప్పుడు బ్లూ ఇచ్చేసాం. ఓకే, దాని తర్వాత ఏంటి, లెఫ్ట్ మార్జిన్ 100 ఇస్తున్నాం. లెఫ్ట్ మార్జిన్ ఎంత ఇస్తున్నాం? 100 ఇస్తున్నాం. ఓకే, అక్కడితో అయిపోయిందా? టాప్ మార్జిన్ కూడా ఇచ్చేద్దాం. టాప్ మార్జిన్ ఎంత ఇస్తున్నాం? ఇది 25 ఇస్తున్నాం. టాప్ మార్జిన్ 25. బయటకు వచ్చేయండి, బోల్డ్. అలాగే ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు 6 ఇస్తున్నాను. 6 సరిపోతుంది రీజనబుల్గా. ఫాంట్ సైజ్ 6. కలర్ కూడా మార్చేద్దాం. మరి ఇన్ని మార్చేద్దాం ఇంకెందుకు. COLR ఈక్వల్స్ టు కలర్ ఈక్వల్స్ టు ఏలో లక్కీ ఫెలో స్లీపింగ్ ఆన్ ఏ గోల్డెన్ పిలో. ఏలో. కంట్రోల్ S. రిఫ్రెష్ చేయడానికి ఏం లేదండి, మ్యాటర్ ఏం లేదు అక్కడ. మ్యాటర్ ఇస్తే అప్పుడు మారుతుంది. సో మ్యాటర్ కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏంటట, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్, ఒక మంచి విద్యార్థులకు లక్షణాలు ఎలా ఉంటాయి. ఇక్కడతో ఫాంట్ బ్రేక్ చేసేస్తున్నాము, ఫాంట్ ట్యాగ్ని. అలాగే నెక్స్ట్కి వచ్చి బోల్డ్ ట్యాగ్ కూడా బ్రేక్ చేసేస్తున్నాం, బోల్డ్. ఇప్పుడు సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే లెక్కలు తేలుతాయి. ఇదేంటిది వచ్చిందా? ఎందుకే లెఫ్ట్ మార్జిన్ అప్లై అవ్వలేదు, టాప్ మార్జిన్ అప్లై అయినట్టు ఉంది కానీ లెఫ్ట్ మార్జిన్ అప్లై అవ్వలేదు. చూద్దాం ఏముందా. లెఫ్ట్కి మార్జిన్కి మధ్యలో స్పేస్ ఇచ్చాంగా, స్పేస్ ఇస్తే తీసుకోదుగా. రీఫ్రెష్, తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంది, అయిపోయింది. సో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, మనం వెంటనే ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఓకే, అయిపోయింది. క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ స్టూడెంట్ అయిపోయింది. మనం హెడ్డింగ్ ఇచ్చేసాం. దాని తర్వాత ఏంటి, కిందకు వద్దాం. బ్రేక్ చేసేసాం కదా. ఇక్కడ మళ్ళీ ఫాంట్ సైజ్, లోపల కంటెంట్ ఇవ్వాలి కాస్త. సో దానికోసం ఫాంట్ సైజ్ సేమ్ దీనికి ఇచ్చినట్టుగానే 6 ఇచ్చుకుంటున్నాం. ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు 6. ఇంకా కలర్ వచ్చి వైట్, కలర్ ఈక్వల్స్ టు వైట్, WHIT వైట్. ఇక్కడ ఆపేసి ఫాంట్ ఫేస్ మారుస్తున్నామండి. ఫాంట్ ఫేస్ ఈక్వల్స్ టు స్పెల్లింగ్. ఫాంట్ ఫేస్ మార్చడం సరదాగా ఉంటుంది కానీ స్పెల్లింగ్ కరెక్ట్ కొడాలి. టైమ్స్ న్యూ రోమన్ టైమ్ న్యూ రోమన్ అని కొట్టేశారంటే పోయినట్లే. ఓకే, టైమ్స్ న్యూ రోమన్. ఓకే, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉంది. ఏమి ఇచ్చారు, ఆర్డర్డ్ లిస్ట్ ఇస్తున్నారు. ఆర్డర్ లిస్ట్.
ఈ ఆర్డర్ లిస్ట్లో నిన్న ఆర్డర్ లిస్ట్ చెప్పినప్పుడు ఒకళ్ళు డౌట్ అడిగారు ఏమని, సార్ ఆర్డర్ లిస్ట్లో మనం 1 2 3 మాత్రమే ఇస్తున్నామా లేకపోతే రోమన్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చా అని. అరే బాబు నెక్స్ట్ క్లాస్లో చెప్తానని చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 ఇచ్చాను. ఇక్కడ 1 అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ఇది రోమన్ నెంబర్ 1 అని అర్థం అనమాట. అంటే రోమన్ నెంబర్కి సెపరేట్గా కీబోర్డ్లో ఏమి ఉండదు కాబట్టి నేను ఐ అనేది ప్రెస్ చేశాను, కీబోర్డ్లో క్యాపిటల్ ఐ కొట్టాను. అక్కడ చూద్దాం, వస్తే వచ్చింది, లేదంటే లేదు. సో ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. లిస్ట్ ఐటమ్స్ ఇక్కడ కొద్దిగా నిన్న లిస్ట్ ఐటమ్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా క్లమ్జీగా ఉందన్నట్టుగా అనిపిస్తుంది. అందుకు నేను ఒకదాని కింద ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. లిస్ట్ ఐటమ్స్ అనేవి ఒకదాని కింద ఇంకొకటి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎల్ఐ ఇక్కడ యాటిట్యూడ్, ఫస్ట్ ఏంటి యాటిట్యూడ్, మళ్ళీ ఎల్ఐ ఇస్తున్నాను ఇక్కడ ఎల్ఐ యాటిట్యూడ్. తర్వాత అకాడమిక్ స్కిల్స్ మళ్ళీ ఎల్ఐ అంటే తెలుసు కదా, లిస్ట్ ఐటమ్స్ అబిలిటీ మళ్ళీ ఎల్ఐ. అంటే క్లారిటీ కోసం అంతే, పక్కన ఇస్తే ఇంకేం లేదు, ఇదే ఇస్తే క్లారిటీ ఉంటుంది. అబిలిటీ, పర్సెప్టివ్నెస్ ally, అంతా సెల్ఫ్ డిసిప్లైన్ అంతే, అయిపోయింది. సెల్ఫ్ డిసిప్లైన్ ఇక్కడతో ఆర్డర్ లిస్ట్ ఆపేద్దాం. /ఆర్డర్ లిస్ట్ చూద్దాం ఒకసారి అవుట్పుట్. రిఫ్రెష్. ఫాంట్ ఫేస్ టైమ్స్ న్యూ రోమన్ అనేది యాక్సెప్ట్ చేయలేదండి. అది ఫాంట్ ఫేస్ టైమ్స్ న్యూ రోమనా, ఫాంట్ ఫేస్ మధ్యలో స్పేస్ ఇచ్చాం మనం ఫాంట్కి ఫేస్కి. ఫాంట్ ఫేస్ టైమ్స్ న్యూ రోమన్, ఫాంట్ ఫేస్ కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. టైమ్ న్యూ రోమన్ కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. ఫాంట్ ఫేస్ కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. టైమ్స్ న్యూ రోమన్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూడాలి. అయితే ఎడిట్లోకి వెళ్ళి ఫాంట్ ఉందా, ఇందులో ఫాంట్ కొరియర్ న్యూ ఉంది. ఆ టైమ్స్ న్యూ రోమన్ స్పెల్లింగ్ ఎలా ఉందో చూడాలి. టైమ్స్ న్యూ రోమన్ స్పెల్లింగ్ సరిపోయింది కదా, TIMES NEW న్యూ ROMAN రోమన్ సరిపోయింది కదా. ఎందుకు తేడా వస్తుంది? ఇదే ఓకే ఉన్నాయి. ఫాంట్ ఫేస్ టైమ్స్ న్యూ రోమన్ రిఫ్రెష్. ఎందుకు ఇలా వస్తుంది? ఇక్కడతో ఎండ్ చేసేసామన్నా. రైట్. ఫాంట్ సైజ్ ఇక్కడ ఫాంట్ ఫేస్ ఇది తీసేద్దాం ఒకసారి. ఈ యారో ఉంది కదా, దీన్ని తీసి చూద్దాం. కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. అయిపోయి సెట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఒక బ్రాకెట్ పెట్టడం వలన, ఈ బ్రాకెట్ ఉండడం వలన మనకి ఇక్కడ ఇది అలర పెడుతుంది. ఓకే, ఈ బ్రాకెట్ తీసేసిన వెంటనే అది సెట్ అయిపోయింది. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాను, అయిపోయింది. అరే పెట్టాలనుకుంటే ఈ ఫాంట్ ఎందుకు, వేరే ఫాంట్ ఏదైనా పెట్టుకుందాం. ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి చూసినవే కదా. ఫ్యామిలీ ఏరియాలో క్యాంబ్రియా చిల్లర్ పెడదాం. CHILLR చిల్లర్. ఇది ఇక్కడ మారిపోద్ది కదా. ఇది ఏంటి ఇంత ముందు ఉండేది కొరియర్ న్యూ అనుకుంటా. చిల్లర్ స్పెల్లింగ్ గుర్తించుకోండి, CHILLER. కొరియర్ న్యూ ఉండేది ఫాంట్ ఇంత ముందు నుంచి, అదే ఇచ్చేద్దాం మళ్ళీ. కొరియర్ న్యూ ఇదే ఉండేది, కొరియర్ న్యూ. టైమ్స్ న్యూ మంచి తీసేసి చిల్లర్ పెడదాం. CHILLER చిల్లర్. బాగుంది, చాలా బాగుంది. రైట్, కాస్త జూమ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అకాడమిక్ స్కిల్స్ ఏదో బాగుండడం అంటే కాస్త వెరైటీగా ఉందన్న ఉద్దేశం అంతే. ముందుదే బాగుంది అనుకోండి. సరే, మీరు ల్యాబ్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన ప్రయోగాలు చేసుకోండి బాబు. నేను ఇక్కడ ఆపేస్తాను. నెక్స్ట్ టాపిక్, అసలు టాపిక్లోకి వెళ్దాం. అదే మాకీ. ఓకే, ఎంతవరకు అయింది ఇప్పుడు? సెల్ఫ్ డిసిప్లిన్ వరకు అయింది. ఇప్పుడు రాస్తున్నాను కదా మళ్ళీ. ఫాంట్ ఫేస్ ఈక్వల్స్ టు తహోమా. ఫాంట్ ఫేస్ ఏమి ఇస్తున్నాం? తహోమా. నెక్స్ట్ సైజ్ వచ్చి 3 ఇస్తున్నాను.
తగ్గించేస్తున్నాను సైజ్ 3. కలర్ వచ్చి వైట్, COLOUR ఇవ్వకండి, కలర్ వచ్చి వైట్. ఇక్కడతో ఫాంట్ బ్రేక్ చేసేద్దాం. ఫాంట్ బ్రేక్ చేసేసాం. దీని తర్వాత మాకీ ఇస్తున్నాం. MARQUEE మాకీ. క్వాలిటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్. మళ్ళీ ఇక్కడతో మాకీ ఎంటర్ చేసేస్తాం. మాకీ. ఇక్కడతో బాడీ కూడా ఎంటర్ చేసేయాలి. అండ్ ట్యాగ్ బాడీ, Ctrl+S, రీఫ్రెష్ అయిపోయింది. రైట్. క్వాలిటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్. తహోమా ఇచ్చాం కదా, ఇదే వస్తుంది ఇంకాను. క్వాలిటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్ బాగుంది కదా. మనం వెబ్సైట్స్ సాధారణంగా ఇలాంటి చూస్తుంటాం, మనకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంటాయి. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తున్నాను. బాగుంది. అయితే ఫాంట్ ఫేస్ ఎందుకు రాలేదు అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఫాంట్ ఫేస్ ఇక్కడ వైట్, ఇది మళ్ళీ ఇది ఏరో మార్క్ ఇష్యూ. Ctrl+S, రీఫ్రెష్. అంతే, సేమ్ ఏరో మార్క్ ఇష్యూ. మనకి ఈరోజు రైట్ ఏరో మార్క్లే ఇబ్బంది పెడుతున్నాయి. క్వాలిటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఓకే, దట్స్ ఇట్. ఈ విధంగా మనం మాకీ అనే ఈ ట్యాగ్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ప్రయోగాలు చేయండి. చూడండి, ఇంతకు మనం అనుకోకుండానే ఇక్కడ రోమన్ నెంబర్ 1, 2, 3, 4, 5 వచ్చేసి చూసారు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలు స్మాల్ లెటర్ ఐ పెడుతున్నాను, క్యాప్ లెటర్ ఐ కాకుండా స్మాల్ లెటర్ ఐ పెడుతున్నాను. ఇక్కడ ఎస్ కొట్టాను, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా 1, 2, 3, 4, 5 వచ్చేసాయి. మరి ఏ ఇస్తే ABCDలు వస్తాయా అని మీరు నన్ను అడగచ్చు. దానికోసం ఏ ఇచ్చాను, రీఫ్రెష్ చేస్తున్నాను. BCDలు కూడా వచ్చాయిగా. ఓకే, అంతేగా. ఇక్కడ క్యాప్లే చేస్తున్నాను, సేవ్, రీఫ్రెష్. ABCDలు కూడా వచ్చాయిగా. అది. సో ఇలా మనం ఎలా కావాలంటే నేర్చుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం నేర్చుకున్నటువంటి ట్యాగ్ మాత్రం మాకీ అనే ట్యాగ్, MARQUEE మాకీ ట్యాగ్. ఓకే, రైట్. ప్రాక్టీస్ చేయండి, నోట్ చేసుకోండి, ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.